ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరాం రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. సార్, ఫినాన్షియల్ ప్లానింగ్ అంటారు కదా, మనీ మేనేజ్మెంట్. మరి ఈరోజు ఒకసారి మా వ్యూవర్స్కి మనీ మేనేజ్మెంట్ రూల్స్ ఏమన్నా ఉంటాయా? ఫినాన్స్ ప్లాన్ చేసుకోవాలంటే ఎలా ప్లాన్ చేసుకోవాలంటారు? ప్రాపర్గా లైఫ్ స్మూత్గా ఉండాలంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎంతకంత ఉండాలండి. చాలా మంది ఏంటంటే రేపు తర్వాత చూసుకుందాంలే అంటారు. అంటే శాలరీస్ తక్కువ వచ్చిన వాళ్ళు ఏంటంటే ప్లాన్ చేసుకోవడానికి ఇష్టపడరు, ఎందుకంటే ఏం సరిపోదు కాబట్టి. బట్ ప్లానింగ్ ఉండటం వల్ల ఏంటంటే లైఫ్ స్మూత్గా ఉంటాయి. మనం ప్లాన్ చేసినా చేయకపోయినా రోజులైతే గడిచిపోతూ ఉంటాయి. ఆ డేట్ కల్లా అది కావాలి కాబట్టి ప్లాన్ చేసుకోవటం బెటర్ అనమాట. ఒకటి ఫైనాన్షియల్ బేసిక్స్లో ఏంటంటే ఫస్ట్ బడ్జెట్ ప్లాన్ చేసుకోవటం. చాలా మంది కంట్రీస్కి బడ్జెట్లు చూసుకుంటారు, కంపెనీలకి బడ్జెట్, వాటి మీద ఫోకస్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ఓన్ బడ్జెట్ మీద ఫోకస్ చేయరు. బట్ వచ్చే శాలరీని ఎలా వినియోగించాలి అనే క్లారిటీ ఉందనుకోండి, అప్పుడు మనకు అర్థం అవుతుంది. మన శాలరీ ఎంతైతే మీ ఖర్చులు ఎప్పుడు ఇంతే ఉండాలి, ఖర్చులు ఎప్పుడు ఇంతే పెట్టుకోవాలి ఇంత శాలరీలో. అందుకని మీ శాలరీ 1 lakh ఉండొచ్చు, 5 lakh ఉండొచ్చు, 20,000 ఉండొచ్చు, తేడా ఏం లేదు. వచ్చిన దాంట్లో ఎంతకంత మిగిలించాలన్నమాట. అందుకని ఎంతైతే బాగుంటుంది అని అన్నారు అనుకోండి, టెక్స్ట్ బుక్ ఎగ్జామ్ ప్రకారం ఏంటంటే ఒక 50% వరకు నీడ్స్ మీద ఖర్చు పెట్టాలా. వాటిని పోస్ట్పోన్ చేయలేం కదా. టెలిఫోన్ బిల్లు, కరెంట్ బిల్లు, ఎసెన్షియల్ నీడ్స్ కంపల్సరీ, వాటి మీద 50% ఖర్చు పెట్టాలా. రెండోది 20% ఏమో వాంట్స్ అనమాట. సినిమాకి వెళ్ళాలనుకుంటున్నాను, ఖచ్చితంగా కాదు బట్ కోరిక అనమాట. ఒక టూర్కి వెళ్దాం అనుకుంటున్నాను, ఓకే, ఇలాంటి అనమాట. ఏదన్నా వాంట్స్ ఉంటే నెసరీ కానీ బట్ అదే టైంలో పోస్ట్ పోన్ చేసుకోవడానికి వీలైంది అనమాట. వాటిని ఏమంటారు మనం, నీడ్స్ అంటాం. ఓకే, సో వాంట్స్ తర్వాత నెక్స్ట్ నీడ్స్ తర్వాత వాంట్స్ అనమాట. అంటే థర్డ్ వన్ సేవింగ్ మ్యాండేటరీ, అది ఎంత 20% అనమాట. సో టోటల్ శాలరీలో 50% తప్పదు అనుకున్న ఖర్చులు అనమాట, దాన్ని మనం నీడ్స్ అంటాం. దాన్ని పోస్ట్ పోన్ చేయలేం. అండ్ మిగతాది ఆల్మోస్ట్ 20% ఏమో 20 to 30% ఏమో వాంట్స్ అనమాట. వాంట్స్ కావాలంటే పోస్ట్ పోన్ చేసుకోవచ్చు, తప్పదు అనుకుంటే ఖర్చు పెట్టుకోవచ్చు. ఒక మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్ళాలా, ఒక టూర్కి వెళ్దాం అనుకుంటున్నాం, ఇలాంటివన్నీ వాంట్స్ కింద వస్తాయి అనమాట. బట్ కావాలంటే పోస్ట్ పోన్ చేసుకోవచ్చు. అండ్ 20% కంపల్సరీ మాత్రం సేవింగ్. అయితే ఈ రూల్ అందరూ ఖచ్చితంగా పాటిస్తారా అంటే అది టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్ అనమాట. పాటిస్తే మనకి బెటర్ అనమాట. అట్లీస్ట్ ఏంటంటే మనకి ఓకే 20% సేవ్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా శాలరీ రాగానే సేవ్ చేసుకోవచ్చు అనమాట. దాన్ని పే యువర్ సెల్ఫ్ ఫస్ట్ అంటారు. అంటే మనకు మనం రివార్డ్ ఇచ్చుకోవటం అనమాట. ఇలా 20% సేవ్ చేస్తే ఏమవుద్దంటే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో మంచి ఫండ్ క్రియేట్ అవుద్ది. మనం వర్క్ నుంచి రిలాక్సేషన్ చేసుకోవచ్చు అనమాట, ఎందుకంటే ఫండ్ నుంచి డబ్బు వస్తుంటుంది కాబట్టి బడ్జెటింగ్ కంపల్సరీ. మనకు డబ్బులు ఎలా వస్తుంది, వాటిని ఎలా ఖర్చు పెడతాను అనేది చాలా ఇంపార్టెంట్. ఎమర్జెన్సీ ఫండ్ ఉంటుంది కదా సార్. రెండోది ఏంటంటే ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకోవటం. ఎందుకు క్రియేట్ చేసుకోవాలంటే సడన్గా మన ఆఫీస్కి వెళ్తున్నాం, బైక్ పాడైపోయింది, కార్ బ్రేక్ డౌన్ అయింది, దాన్ని అలా వదిలేసి వెళ్ళిపోలేం కదా. మళ్ళీ శాలరీ వచ్చిందాక దాన్ని పక్కన పెట్టలేం కదా, దాన్ని రిపేర్ చేయించాల్సిందే. అందుకని అవసరాలు ఏ రూట్లో ఎలా వస్తే మనకే తెలియదు. అది హెల్త్ ఎమర్జెన్సీ కావచ్చు, బైక్ ఎమర్జెన్సీ కావచ్చు, ఇంకోటి ఏదైనా కావచ్చు. ఆఫ్టర్ ఆల్ సంపాదిస్తుంది ఇన్ టైంలో పనికిరాకపోతే ఆ డబ్బు పర్పస్ వేస్ట్ కదా. అందుకని ప్రతి ఒక్కళ్ళు ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకోవాలి. అది ఎంతైతే బెటర్ అంటే మీకు ఎంప్లాయ్ అనుకోండి, కనీసం ఒక 3 to 6 months మోయినంగా పక్కన పెట్టుకోవాలి మనీ. ఎందుకంటే వాళ్ళకి కన్సిస్టెన్సీ ఇన్కమ్ వస్తుంది కాబట్టి, అంటే 3 to 6 months సరిపోద్ది. అదే నేను ఒక బిజినెస్ అనుకోండి, 6 to 9 months ఉంచుకోవాలి. ఎందుకంటే బిజినెస్లో అన్సర్టనిటీ ఉంటుంది. నా బిజినెస్ ఎలా అప్ అండ్ డౌన్ అవుతుంది నాకే తెలియదు కాబట్టి 6 to 9 months మనీ వరకు ఒక ఎమర్జెన్సీ ఫండ్లా క్రియేట్ చేసుకోవాలి. అదే బిజినెస్ ఓనర్ అనుకోండి, అసలు బిజినెస్ అంటే ఫుల్ అన్సర్టనిటీ కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా 12 months ఉంచుకోవాలి. అంటే ఎంప్లాయ్ అయితే 4 months, సెల్ఫ్ ఎంప్లాయ్ అయితే 8 months, బిజినెస్ ఓనర్ అయితే 1 year అమౌంట్ని అదే ఎమర్జెన్సీ మనీకి పెట్టుకోవాలి. అయితే బ్యాంకుల్లో ఖాళీగా ఉంచుకుంటారంటే అవసరం లేదు. మీరు లిక్విడ్ ETF దొరుకుతాయి, లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్ దొరుకుతాయి. అందులో ఇన్వెస్ట్ చేస్తే మీకు యావరేజ్ మీద 7% వడ్డీ వస్తుంది. ఎప్పుడు కంటే బ్రేక్ చేసుకోవచ్చు. డిపాజిట్ లాగా వీటి మీద పెనాల్టీలు ఉండవు. అందుకని మనం వీటిలో మనం పెట్టుకొని వీటిని మనం ఎమర్జెన్సీ ఫండ్ లాగా వాడుకోవచ్చు అనమాట. ఓకే, అంటే పర్టికులర్గా నీకు ETFs అయితే మార్కెట్ లైవ్లో ఉంటే మనం తీసుకోవచ్చు. అయితే మొత్తం డబ్బులు తీసుకెళ్ళి ETFలు పెడతామంటే వద్దు. ఎందుకంటే కనీసం ఒక 2 months మోయినింగ్ అన్నా సరే మీరు సేవింగ్ అకౌంట్లో పడైపోయింది, వడ్డీ లేకుండా పర్వాలేదు. ఎందుకంటే ఎమర్జెన్సీ పర్పస్ ఫండ్ ఏంటంటే ఎమర్జెన్సీ కోసం అంతే. మిడ్ నైట్ ఎమర్జెన్సీ అనుకోండి, లిక్విడ్ ETF అమ్మలేవు కదా, అది తెల్లతే కదా నువ్వు అమ్మగలిగేది, మార్కెట్ లైవ్లో ఉంటుంది కదా అమ్మగలిగేది. స్పాట్లో వస్తాయి డబ్బు, కానీ మార్కెట్ లైవ్లో ఉండాలి కదా. అందుకని మీకు కావాల్సిన 6 months ఎక్స్పెండిచర్ అని పక్కన పెట్టామనుకోండి, అందులో 1 month వరకు ఏమో
బ్యాంక్ సేవింగ్ అకౌంట్లో ఉంచండి, రెస్ట్ ఆఫ్ ద మనీ ఏమో లిక్విడ్ ఫండ్స్లో పెట్టండి. మార్కెట్ లైవ్లో ఉన్నప్పుడు అమ్మేసుకొని డబ్బులు తెప్పించాలి తీసుకోవచ్చు అనమాట. అట్లా మేనేజ్ చేసుకోవచ్చు. సో ఎంప్లాయ్ అయితే 4 months అమౌంట్, సెల్ఫ్ ఎంప్లాయ్ అయితేనేమో 8 months అట్లా, బిజినెస్ ఓనర్ అయితే 1 year అమౌంట్ ఉంచండి. ఓకే. అండ్ థర్డ్ వన్, ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీగా రిటైర్మెంట్ ఫండ్స్ అలా మెయింటైన్ చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు. అది చాలామంది అనుకుంటే తర్వాత చూసుకోవచ్చు పోస్ట్పోన్ చేస్తూ ఉంటారండి. సపోజ్ ఇప్పుడు మంత్లీ మనం ఒక 30,000 ఖర్చు అనుకోండి, మన చిన్న సిటీలో ఉన్నాము, మంత్లీ ఖర్చు 30,000 అనుకున్నాం అనుకోండి, ఇప్పటికైతే 30,000 సరిపోతాయి. నెక్స్ట్ ఇయర్ వస్తే ఇన్ఫ్లేషన్ వల్ల ఖర్చులు పెరుగుతాయి కదా మళ్ళీ. ఈ ఇండియాలో ఈ ఖర్చులు ఇయర్లీ 6% చొప్పున పెరుగుతూనే ఉంటాయి. అందుకని ఎవ్రీ ఇయర్ నీకు 6% పెరుగుతూనే ఉంటాయి ఖర్చులు ఇట్లా. దాంతో ఏమవుతుందంటే ఒక 30 years తర్వాత మనం చూసామనుకోండి, అంటే రిటైర్మెంట్ అప్పుడు చూసామనుకోండి, ఇప్పుడు 30,000 కాస్త అప్పుడు లెక్క ఎంత అవుతుంది అంటే దగ్గర 1.7 lakh అవుద్ది మంత్లీ ఖర్చు. నువ్వు నా పోస్ట్పోన్ చేస్తా అంటే కుదరవంగాయి. అండ్ రిటైర్మెంట్ కల్ జాబ్ ఉడుద్ది, జాబ్ ఉండదు. జాబ్ లేకుండా 1,70,000తో మనం సర్వే అవ్వాలన్నమాట. అందుకని రిటైర్మెంట్ ఖచ్చితంగా ప్లాన్ చేసుకోవాలి. అట్లీస్ట్ ఎవ్రీ మంత్ ఒక 1 month మీ ఖర్చు ఎంత అవుతుంది ఇంటి కోసం, అంత డబ్బుని రిటైర్మెంట్ ఫండ్లో పెట్టామనుకోండి, ఆ ఫండ్ ఇయర్లీ 50% గ్రో అవుతుంది అనుకోండి. ఇప్పుడు ఒక 30,000 పక్కన పెట్టుకుంటే 30 సంవత్సరాల తర్వాత అది ఇయర్లీ యావరేజ్ మీద ఒక 50% పెరుగుతుంది అనుకోండి, మీకు 19 లక్షలు వస్తుంది. అప్పుడేమద్ది, అప్పట్లో 1,70,000 ఖర్చులు అయినా సరే మనకి ఈ డబ్బుతోటి నువ్వు 12 నెలలు గడపచ్చు. అంటే ఇప్పట్లో 1 month మనీ సేవింగ్ చేసుకుంటే అప్పట్లో 1 year వరకు రిటైర్మెంట్ ఫండ్ లాగా వస్తుంటుంది నీకు. అందుకని ఎవ్రీ ఇయర్ అది ఒక హ్యాబిట్ లాగా 1 month మీకు ఇంటికి వచ్చి ఖర్చులు మొత్తాన్ని సేవింగ్లో పెట్టాలి. అది 50 చొప్పున గ్రోస్ వాటి పెట్టుకోవాలి. అదే రిటైర్మెంట్ ఫండ్ లాగా వాడుకోవచ్చు. అందుకు రిటైర్మెంట్ ఫండ్ టఫ్ ఏం కాదు, ప్లాన్ చేసుకుంటే అది కంపల్సరీ సేవ్ చేసుకోవచ్చు అనమాట అట్లా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేకల్లా కార్ ఇలాంటి ఏదన్నా వెహికల్స్ కొనేటప్పుడు కొత్త కొంటే అది డిప్రిషియేషన్ బీన్ అవుద్ది కొన్న రోజు నుంచే. ఈవెన్ సెకండ్ రోజు నువ్వు అమ్మాలన్నా సరే అది తక్కువే అమ్మాలి. ఇవన్నీ డిప్రిషియేషన్ అసెట్స్ అనమాట. ఫస్ట్ మీరు ఏంటంటే కన్సిస్టెన్సీ ఇన్కమ్ క్రియేట్ చేసుకునేంతవరకు విజువల్ బాటం పోకుండా ఉండటం బెటర్. కన్సిస్టెన్సీ ఇన్కమ్ వచ్చేంతవరకు అచ్చం యాక్టివ్ ఇన్కమ్ మీద సర్వే అవుతూ ఇలాంటి వాటి జోలు పోకూడదు. ఒకసారి ప్యాసివ్ ఇన్కమ్ బీన్ అయిన తర్వాత అప్పుడు వెళ్ళండి. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక 30-40 lakh ఇన్కమ్ అమౌంట్ ఉంది. వాటిని మనం ఏదైనా మ్యూచువల్ ఫండ్లో పెట్టేసి SWP పెట్టామనుకోండి, వచ్చే డబ్బులతో నేను కారు కొనొచ్చు. మీరు ఏదైనా చేయొచ్చు, ఎందుకంటే నేను వర్క్ ఆపేసినా ఇది నాకు ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి. అట్లా ఏదైనా ఫండ్ క్రియేట్ అయిన తర్వాతనే డిప్రిషియేషన్ అసెట్స్ కొనుక్కోండి. మీరు యాక్టివ్గా వర్క్ చేస్తూ ఫండ్స్ ఏం లేకుండా ఈఎంఐలు పెట్టి కారు లాంటి ఏం కొనద్దు అనమాట. అందుకని ఇలాంటి కొనే ముందు 1-2 సార్లు ఆలోచించండి. అలాగని చెప్పేసి అందరికీ కారు లేకుండా కుదిరిద్దంటే కొంతమంది కుదరపోవచ్చు, కొంతమంది లైఫ్ కూడా అయి ఉండొచ్చు అది. బట్ నేను అంటుంది ఏంటంటే ప్యాసివ్ ఫండ్ వచ్చేంతవరకు కూడా పోస్ట్పోన్ చేసుకోండి ఇలాంటివి ఉంటే అని చెప్తాను. రైట్. నెక్స్ట్ క్రెడిట్ కార్డ్స్ అది అన్నిటికీ వాడుతూ ఉంటారండి. ఏదైనా ఎమర్జెన్సీ వస్తే తప్ప వాడమాకండి. అండ్ ఏదైనా ప్రొడక్టివిటీ ఉంటేనే వాడండి. చాలామంది ఏంటంటే ఎలాగ ఉంది కదా అని చెప్పేసి వాడేస్తూ ఉంటారు. అండ్ ఎంటర్టైన్మెంట్ కోసం పర్టికులర్ వాడుతుంటారు. వాటి ద్వారా ఏంటంటే నెసరీ వస్తువులు అయితే చేయొచ్చు, కానీ అన్నెసరీ థింగ్స్ అన్ని కట్ చేసుకోవడం బెటర్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పర్చేస్ ఏదైనా చేసినప్పుడు ఏంటంటే అది ఖచ్చితంగా ప్లాన్ చేసుకోండి, అది వర్తా కాదనేది. సదంతరకు పోస్ట్పోన్ చేసుకుంటూ పోండి. పెద్ద పర్చేస్ ఏమైనా ఉంటే నెసరీ అయితే మనం చేయొచ్చు అనమాట. అందుకని 1-2 సార్లు థింక్ చేసుకోండి. బిగ్ పర్చేస్ ఇచ్చేటప్పుడు ఇది నెసరీ కాదా, నెసరీ అయితే ఇది పోస్ట్పోన్మెంట్ అయిన పాసిబిలిటీ ఉంటుందని. ఏదైనా సరే ప్రొడక్టివిటీ వచ్చేలా వాటికైతే పెట్టుకోవడానికి అర్థం ఉంది. నాన్ ప్రొడక్టివ్ థింగ్స్ మొత్తాన్ని పోస్ట్పోన్ చేసుకోవడం బదులు. అందుకని నీడ్స్కి వాంట్స్కి ఆ క్లారిటీ ఉండాలి, తేడా ఉండాలి. అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసరికల్లా ఇన్సూరెన్స్ మ్యాండేటరీ. అది కూడా చాలామంది హోల్ లైఫ్ పాలసీలు, మనీ బ్యాక్ పాలసీలు అయిపోంటారండి. అవి కాదు, టర్మ్ ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ అంటే నథింగ్ బట్ టర్మ్ ఇన్సూరెన్స్ అనమాట. అది ఖచ్చితంగా ఇవాళ రేపట్లో 1 crore తక్కువ ఉండడానికి వీల్లేదు. మీరు కనుక ఏజ్ 30 లోపు కనుకుంటే, కనీసం ఒక 1 crore వర్క్ తీసుకోండి. మీకు మంత్లీ ఒక 500 నుంచి 600 అవుతుంది అంతే, ఏజ్ 30 లోపు అయితే. తర్వాత ఏజ్ పెరిగే కొద్ది ఏంటంటే ప్రీమియమ్స్ చాలా కాస్ట్లీ అవుతుంటాయి. అందుకని ఆ టైంలో ఏంటంటే మీకు మంత్లీ కూడా 5,000 పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు 500తో పోయేదానికి 5,000 దాకా పోతాం అనమాట. తర్వాత ఒక సర్టన్ ఏజ్ తర్వాత మన ఇల్లు లాంటివి ఏదన్నా పెద్ద బిగ్ మనీ అయ్యేది కొంటున్నాం అనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా ఇన్సూరెన్స్ అడుగుతారు, టర్మ్ ఇన్సూరెన్స్. ఆ ఏజ్లో కొనాలంటే ఇంకా చాలా కాస్ట్లీ అవుద్ది. అందుకని ముందే ప్లాన్డ్గా మనం తక్కువ ఏజ్లో ఉన్నప్పుడు తీసుకోవడం బెటర్ అనమాట. రెండోది, అసలు మామూలు కాన్సెప్ట్ ఏంటంటే టోటల్ నువ్వు ఎంత ఎర్న్ చేస్తావో అంత వర్త్కి మన బాడీని ఇన్సూర్ చేయాలి. మనకి ఏదైనా సరే డిపెండెన్స్ ఎఫెక్ట్ కాకుండా ఉంటారనమాట. అందుకని ఇన్సూరెన్స్ మ్యాండేటరీ అండ్ ఇట్ షుడ్ బి టర్మ్ ఇన్సూరెన్స్.
నాట్ మనీ బ్యాక్, నాట్ యూలిప్, నాట్ హోల్ లైఫ్ పాలసీలు అనమాట. అంటే ఇట్స్ మ్యాండటరీ. ఎర్నింగ్ చేసే వాళ్ళందరూ కంపల్సరీగా అంటే తీసుకోండి. అంటే ఎంత తీసుకుంటే బాగుంటుంది ఈ పాలసీ అంటే అట్లీస్ట్ 10 మీ గ్రాస్ ఇన్కమ్ మీద 10 టైమ్స్ ఉండాలి అట్లీస్ట్. సపోజ్ మీ ప్యాకేజ్ మంత్లీ అది ఇయర్లీ 10 lakhs ప్యాకేజ్ అన్నారు అనుకోండి, ₹1 కంపల్సరీ. అంతకంటే తక్కువ కుదరదు అనమాట. అంతకంటే ఎక్కువ తీసుకుని తప్ప తక్కువ తీసుకోకూడదు. అందుకని 10x ఆఫ్ ది టోటల్ గ్రాస్ శాలరీ అనమాట మనకి. దాన్ని తీసుకోండి. సో మొత్తానికి అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావాలి అంటే మాత్రం ఈ నీడ్ ప్రాపర్ ప్లానింగ్ అనమాట. ఓకే, స్టెప్ బై స్టెప్ మనం చూసుకుంటుంది. సింపుల్ చెప్పాలంటే ఎర్న్ చేయండి, ఎంతకంత సేవ్ చేయండి, వాటిని మంచి చోట ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ పోండి. అంతే తప్ప స్పెక్యులేషన్ థింగ్స్ ఏం చేయొద్దు అనమాట. దానివల్ల ఏంటంటే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వెల్త్ క్రియేట్ అవుతూ ఉంటుంది. షార్ట్ టర్మ్ కాకుండా లాంగ్ టర్మ్ యూజ్ చూసుకోండి. సపోజ్ ఇప్పుడు నేను ఇండెక్స్ ఫండే కొన్నాను అనుకోండి, సింపుల్గా నిఫ్టీ ఇండెక్స్ ఫండే తీసుకున్నాను అనుకోండి, మంత్లీ 5,000 పెడుతున్నాను అనుకోండి. ఇప్పుడు నిఫ్టీ ఉంది 24,000 దగ్గర. ఈ రోజు చూడమాకండి, 2030 కల్లా నిఫ్టీ ఒక 50,000 దగ్గర ఉంటుందని ఊహించుకోండి. 2030 కల్లా నిఫ్టీ 50,000 దగ్గర ఉంటుంది. ఉంటే నాకు ఎంత వెల్త్ క్రియేట్ అవుతుంది అట్లా ఊహించుకోండి. షార్ట్ టర్మ్లో ఉన్న వాలటిలిటీ చూసేసి అయ్యో పడిపోతుంది, అయ్యో తగ్గిపోతుంది యూనిట్లు అట్లా కాదు. ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి. అండ్ మోర్ ఓవర్ మన దగ్గర మిగిలిపోయిన డిస్పోజల్ ఇన్కమ్ ఇప్పుడు అర్జెంట్ ఏం లేదు కదా, అందుకని ఇబ్బంది లేదు. అందుకని ఎర్న్ చేయండి, సేవ్ చేయండి, ఎమర్జెన్సీ ఫండ్ ఫస్ట్ క్రియేట్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి, ఎస్ఐపి బిగింగ్ చేసుకోండి, లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకోండి, రిటైర్మెంట్ ఫండ్ కంపల్సరీ. ఇవన్నీ చేయడం ద్వారా అంటే మనకి లైఫ్ స్మూత్గా అయిపోద్ది. అన్ఫార్చునేట్లీ టెక్స్ట్ బుక్స్లో ఉండవు కాబట్టి మనకి ప్లాన్ చేసే లోపల లేట్ అవుతుంది. బట్ పేరెంట్స్ ఇస్ ద బెస్ట్ టీచర్స్. వాళ్ళు కనుక వాళ్ళు చేసుకుంటూ పిల్లలకి అప్పుడు నేర్పితే కనుక వాళ్ళు కూడా అర్లీ స్టేజ్లోనే వీటిని ప్లాన్ చేసుకునే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. ఎందుకంటే ఏజ్ ఎక్కువ అయితే టర్మ్ ఇన్సూరెన్స్ కాస్ట్లీ అయిపోతుంటుంది, టైం ఎక్కువ కొద్దీ రిటైర్మెంట్ ఫండ్ క్రెడిట్ తీసుకుంటే కష్టం అయిపోతుంటుంది. అందుకని అర్లీ స్టేజ్లో ప్లాన్ చేస్తున్నాం అనుకోండి, చాలా తక్కువ డబ్బుతోనే మనం వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.